ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్లు సతాయిస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి ఎప్పుడు పనిచేస్తాయో ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల నుంచి పరిస్థితి ఇలాగే ఉన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులు జనాలు లేక వెలవెలబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ విజయవాడ నుంచి అందిస్తారు. హరీష్, సర్వర్లు ఎందుకు మొరాయిస్తున్నాయి? దీని మీద అధికారులు ఏమంటున్నారు? రాష్ట్రాల్లో మొత్తం ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వర్లు మొరాయించడం గత నెల రోజులుగా ఇది మూడోసారి కనిపిస్తుంది. మధ్య మధ్యలో సర్వర్లు కట్ అవడం మళ్ళీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సెంట్రల్ డేటా స్పేస్లో ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్య తలెత్తడం ద్వారా ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూర్తిగా బోసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించి అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మీద తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించాయి. దీంతో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆదాయం కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరోసారి సాంకేతికపరమైనటువంటి సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్ రూమ్లు పూర్తిగా జనాలతో ఉండాల్సిన ఇలా ఖాతాదారులతో ఉండాల్సినటువంటి రూమ్స్ అన్ని కూడా ప్రస్తుతం చూస్తున్నాం వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. సర్వర్లు అందుబాటులోకి రాకపోవడం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ కూడా కొంత సాంకేతికపరమైనటువంటి సమస్య కావడంతో దాన్ని రెక్టిఫై చేయడంలో ఉదయం నుంచి కూడా అధికారులు బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు గంట అరగంటలో సర్వర్ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సర్వర్ అందుబాటులో రాకపోవడంతో ఉదయం నుంచి కూడా లావాదేవీలు ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు రిజిస్ట్రేషన్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలా సర్వర్లు మొరాయిస్తున్నాయి? ఎప్పటికీ రెక్టిఫై అవుతుంది? సెంట్రల్ డేటా స్పేస్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పన్నారండి. అది సాయంత్రానికి రెక్టిఫై అయిపోద్దంట. అంటే అసలు ఈ నెలలో చాలా సార్లు టెక్నికల్గా సమస్య వచ్చింది, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అంటే ఈ నెలలో ఆగలేదండి, లాస్ట్ మంత్ ఆగింది. అప్గ్రేడేషన్ నిమిత్తం 2 days ఆపారు, తర్వాత రెక్టిఫై అయిపోయింది. తర్వాత యాజ్ యూజువల్గానే జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు, నిన్న కూడా బాగానే జరిగింది, ఇవాళ ఒక్కరోజే ఆగింది. అంటే తెలుగు విభజన జరిగిన తర్వాత అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి ఒకే సర్వర్ ఉండటం వల్ల ఉన్న ప్రాబ్లమా ఏంటి? అసలు టెక్నికల్గా ఏంటి ప్రాబ్లం? టెక్నికల్గా ఏదో స్పేస్ ఏదో ప్రాబ్లం అని చెప్పి అన్నారు. యాక్చువల్గా కరెంట్గా అయితే తెలియదు, సెంట్రల్ డేటా స్పేస్లో ఏదో ప్రాబ్లం అని చెప్పి అన్నారు. అది సాయంత్రానికి రేటు పరిస్థితులను రెక్టిఫై అయిపోద్ది. రేపు యాజ్ యూజువల్గా రిజిస్ట్రేషన్లు అన్నీ మామూలుగానే జరుగుతాయి. ఉదయం నుంచి కూడా ఇదే చెప్తున్నారు కదా, అవుతుంది అంటున్నారు. అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. హైదరాబాద్ కాంటాక్ట్ చేసాం, ఎన్ఐసిని కాంటాక్ట్ చేసాం, తర్వాత అది హైర్ అఫీషియల్ని కాంటాక్ట్ చేసాం. డెఫినెట్గా అదే ఆన్ ది వేలో ఉన్నారు, అదే జాబ్లో ఉన్నారు, చేస్తారు. టెక్నికల్గా ఎవరు సపోర్ట్ చేయాల్సింది? అంటే టీం ఏమన్నా? అంటే ఎన్ఐసి టీం ఉందండి, ఎన్ఐసి టీం ఉంది. మాకు ఐజీ ఆఫీస్ నుంచి కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ ఐజీ గారితో కూడా చెప్పాం, ఆయన ఎన్ఐసి వాళ్ళతో కూడా మాట్లాడారు. అన్నీ కూడా సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో రెక్టిఫై అయిపోతాయి. మొత్తం మీద ఉదయం నుంచి కూడా అధికారులకు సమాచారం అందుతుంది. గంట అరగంటలో మొత్తం సర్వర్లన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి, సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా సేవలు నిలిచిపోవడంతో కార్యకలాపాలు ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. విజయవాడతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో 13 జిల్లాలతో పాటుగా అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ శాఖలో కనిపించలేదు. పూర్తిగా నిర్మానుష్యంగా అయినటువంటి పరిస్థితి. లావాదేవీలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో లక్షల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లావాదేవీలతో పాటు అద్దెకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు జరగాలన్నా కూడా సమస్య తలెత్తినటువంటి పరిస్థితి. సాంకేతికంగా ఎదురైనటువంటి సమస్యను అధిగమించేందుకు అధికారులకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా మొత్తం లావాదేవీలన్నీ కూడా నిలిచిపోవడంతో ఖజానాలో ప్రధాన పాత్ర పోషించేటువంటి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం కీలకంగా మారింది. ఈ వ్యవహారం మీద ఇప్పటికే ఉన్నతాధికారులకి సమాచారం అందించారు. మొత్తం మీద ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వర్లు అందుబాటులోకి రావడం, సర్వర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీలు సేవలను పూర్తిగా అందుబాటులోకి ఉంచుతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా రేపటి వరకు కూడా ఎటువంటి పరిస్థితి ఉండటానికి మాత్రం క్లారిటీ లేదు. దీంతో వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చాలా కీలకమైనటువంటి కావడంతో కొంతమంది సెంటిమెంట్గా కూడా భావించేటువంటి పరిస్థితి, అవన్నీ కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. సర్వర్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద అధికారులు ఇప్పటికే ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ హరీష్.